రోలాండ్ గారస్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయింది. ఏకంగా 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్ కొత్త రికార్డు నమోదు చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్గా ఇది నిలిచింది. ఆదివారం డిపెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ మధ్య ఈ మెగా పోర్ జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు టైటిల్ కోసం కొదవ సింహంలా పోటీ పడ్డారు. రికార్డు ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్దే విజయం. ఈ స్పెయిన్ యువ సంచలనం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అల్కరాజ్ 4-6, 6-7, 4-7, 6-4, 7-6, 7-3, 7-6, 10-2 తేడాతో సిన్నర్ను ఓడించాడు. 6 సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు టెన్నిస్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్ అందించింది. చివరకు అల్కరాజ్ ట్రోఫీని ముద్దాడాడు. 2 సెట్లు కోల్పోయిన తర్వాత స్పానిష్ ఆటగాడు అల్కరాజ్ అద్భుతంగా పుంజుకున్నాడు. సిన్నర్ ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించి మొదటి 2 సెట్లను 6-4, 7-6తో గెలుచుకున్నాడు. ఆ తర్వాత అల్కరాజ్ అద్భుతంగా పుంజుకుని 3వ సెట్ను 6-4తో గెలుచుకున్నాడు. ఆపై 4వ సెట్ను కూడా 7-6తో కైవసం చేసుకున్నాడు. 5వ సెట్ ట్రై బ్రేక్కు దారితీసింది. ఇందులో స్పానిష్ ఆటగాడు 10-2 తేడాతో విజయం సాధించి చివరి సెట్ను 7-6తో గెలుచుకున్నాడు.